బిర్యానీ చేస్తాను. చికెన్ మసాలా కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మసాలా ఇప్పుడే పట్టిన ధనియాలు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ ఇప్పుడే పట్టిన ఫ్రెండ్స్. అప్పటికప్పుడు పట్టుకుంటే బాగుంటుంది. ఇక అల్లం 3 స్పూన్ల అల్లం వేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలి. పసుపు, ఉప్పు, పెరుగు 1/2 కేజీ, కలిపి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అరగంట సేపు కలిపి అరగంట సేపు పెట్టాలి. మంచిగా ముక్కలకి ఇమిడి మంచిగా ఉంటుంది. నిమ్మరసంతో బిర్యానీ మస్తు మస్తు అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్గా రెడీ అవుతుంది మంచిగా. నిమ్మరసంతో అవుతుంది. పెరుగు నిమ్మరసం ఉండాలి. మన ఇంట్లో చేసిన మంచి నెయ్యి ఉండాలి. మంచిగా ఉంటుంది బిర్యానీ. అరగంట సేపు నానబెట్టాలి. బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్. బిర్యానీకి చేసేది ఇవి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. పూరీడా మంచిగా గోలాలండి. కొంచెం అల్లం, పసుపు, గరం మసాలా, 70% వైన్లు ఉడకాలి, 30% అన్నం ఉడకాలి. ఇట్లా పలుకు మీద అన్నం కూడా మంచిగా పుల్లలు పుల్లలు వస్తుంది. ఇవ ఇందాక పెరుగు అన్నీ వేసి కలిపి పెట్టిన కదా ఫ్రెండ్స్. ఇక మా పిల్లలు ఇట్లా కలిపి పెట్టి వెంబట కొంతమంది ఇట్లనే పోపుకెత్తారు. మా పిల్లలు అస్సలు తినరు. ముక్కలు మంచిగా ఉప్పు కారం మంచిగా పట్టి మసాలా ఘాటు మంచిగా ముక్కలు మంచిగా టేస్ట్గా ఉండాలని మంచిగా ఇట్లా ఉడకబెడతా. కాసేపు ఉప్పు కారం పట్టిస్తా, కొద్దిసేపు ఉడకబెట్టి బిర్యానీ వేస్తా. పిల్లలు కూడా ముక్కలకు మంచిగా ఇమిడి మంచిగా తింటారు పిల్లలు. బిర్యానీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నం సూపర్ అయింది. ఇక నా స్టైల్లో అయితే ఇట్లా చేసిన ఫ్రెండ్స్. ముక్కలు అయితే సూపర్ ఉన్నాయి. ముక్కలు అయితే ఇడిచిపెట్టకుండా తినచ్చు. ఇట్లా రెడీ చేసుకోవాలి. బిర్యానీ సూపర్ ఉన్నది. ఇక నేను చేసే స్టైల్గానే అయితే ఇట్లా చేసిన ఫ్రెండ్స్.
మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.